ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ పెను విప్లవాన్ని సృష్టించింది. ఇంటర్నెట్ రాకతో అంతా మారిపోయింది. వీడియో కాల్స్, ఇన్స్టెంట్ మెసేజ్‌లు, హై స్పీడ్ ఇంటర్నెట్ ఇలా అనేక విషయాలను సాధించడాన్ని ఈజీ చేసింది. మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్‌ను తీసుకురావడానికి భారత్‌లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ప్రపంచంలో ఓ దేశంలో మాత్రం ప్రస్తుతం ఇంటర్నెట్ అందుబాటులో లేదు. వినేందుకు వింతగా ఉన్నా కూడా ఇది నిజం. ఈ మోడర్న్ వరల్డ్‌లో ఇప్పటికీ ఓ దేశం ఇంటర్నెట్ లేకుండానే మనుగడ సాగిస్తోంది. ప్రపంచంలోనే సాధారణ ప్రజలకు 3జీ, 4జీ లేదా 5జీ వంటి మొబైల్ డేటా సర్వీస్ లేని ఏకైక దేశం ఎరిట్రియా. మొబైల్ ఫోన్లు ప్రాథమిక వాయిస్ కాల్స్ లేదా ఎస్ఎంఎస్లకు మాత్రమే పరిమితం. ఇంటర్నెట్ అనే పదం ఇక్కడ చాలామంది మాతృభాషలో కూడా లేదు. ఇంటర్నెట్ సదుపాయం ప్రభుత్వం నిర్వహించే కొన్ని ఇంటర్నెట్ కేఫ్లకే పరిమితం. ఈ కేఫ్లు రాజధానిలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ కేఫ్లలో ఇంటర్నెట్ వేగం కూడా చాలా నెమ్మదిగా ఉంటుంది. ఈ ప్రదేశాలలో మీరు ఒక కేఫ్లో గంట సేపు ఇంటర్నెట్ వినియోగిస్తే అది పనిచేస్తుందో లేదో తెలియదు. కానీ మీరు ₹100 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎరిట్రియా ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగం ఇంటర్నెట్, టెలికమ్యూనికేషన్లను నియంత్రిస్తుంది. కేఫ్లలో ఇంటర్నెట్ను ఉపయోగించడానికి వినియోగదారులు అధికారిక గుర్తింపు కార్డును చూపించాలి. ప్రభుత్వం ఆన్లైన్ కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తుంది. ఇక్కడ ఎలాంటి తిరుగుబాటును నివారించడానికి ప్రభుత్వం కఠినమైన నియమాలను కలిగి ఉంటుంది. ఇక్కడ పౌరులు విదేశాల్లో ఉన్న తమ బంధువులతో టచ్లో ఉండటానికి ఇంటర్నెట్ కేఫ్ల నుండి ఇంటర్నెట్ ఆధారిత కాలింగ్ను ఉపయోగిస్తారు. కానీ దానికోసం వారు చాలా కాలం వేచి ఉండాల్సి వస్తుంది. ఇంటర్నెట్ వేగం చాలా నెమ్మదిగా ఉండటం వల్ల వారు సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. అయితే పౌరులు విదేశీ వార్తలను చూడటానికి ఉపగ్రహ టెలివిజన్ను ఉపయోగిస్తారు. అయితే ఈ ప్రక్రియ మొత్తాన్ని ప్రభుత్వం నియంత్రిస్తుంటుంది. అందువల్లే అన్ని ఛానల్స్లు కనిపించవు.